హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు నేను మా ఇంట్లో విడిగిన మల్లెపూలు అయితే పెట్టుకున్నానండి. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ పెళ్లి కానీ మల్లెపూల సీజన్ లోనే చేసుకోవాలి అని చాలా ఇష్టపడేదాన్ని అనమాట. సో కమ్స్ ది వెడ్డింగ్ ఇన్ మార్చ్. సో రీసెంట్ గానే మా యానివర్సరీ అయింది. అండ్ యానివర్సరీ కోసం ఒక మైసూర్ సిల్క్ చీర అయితే కొన్నాను అని మీకు చెప్పాను గాంధీ బజార్ లో. కానీ ఆ శారీ డీటెయిల్స్ అయితే నేను ఏది షేర్ చేసుకోలేదన్నమాట. సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే నేను కొన్న మైసూర్ సిల్క్ శారీ అండ్ దానికి బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేసి. అండ్ రీసెంట్ గా నేను గాంధీ బజార్ ఒక మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను అత్త వెళ్ళాము అండ్ బ్లౌజెస్ కొనుక్కున్నాము అనేసి. బ్లౌజెస్ కొంటే సరిపోదు, మరి ఇంకా దానికి స్టిచ్చింగ్ అని ఉంది కదా. సో స్టిచ్చింగ్ అని చాలా డిఫరెంట్ గా చేయించుకున్నాను. సో మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట. సో ఆ డిజైన్స్ అయితే ఏముందని చూసేద్దామండి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను ఎప్పుడు మీతో చెప్తూనే ఉంటాను కదండి, నాకు ట్రెడిషనల్ కలర్స్ అయితే చాలా నచ్చుతాయి. అండ్ నా పెళ్లి శారీస్ మొత్తమును నేను ట్రెడిషనల్ కలర్స్ తీసుకున్నాను. అండ్ నా మొత్తం శారీస్ మీతో షేర్ అయితే చేసుకున్నాను కదా. సో ఇప్పట్లో మైసూర్ సిల్క్ లో చాలా వెరైటీస్ వస్తున్నాయి, ప్రింటెడ్ మైసూర్ సిల్క్స్ వస్తున్నాయి. అండ్ కొన్ని మనకు ట్రెడిషనల్ మ్యాంగో డిజైన్స్, లేకపోతే నార్మల్ ప్లెయిన్ గోల్డెన్ జరీ ఉండేలాంటి సింపుల్ అప్పటి అంటే ఓల్డ్ ట్రెండింగ్ ఓల్డ్ డిజైన్స్ అండ్ ఇప్పటిదాకా ట్రెండింగ్ డిజైన్స్ అన్ని మనకు మైసూర్ సిల్క్ లో దొరుకుతూ ఉన్నాయన్నమాట. నాకు పర్సనల్ గా ట్రెడిషనల్ కలర్స్ కానీ మోడల్స్ కానీ ఇష్టం కాబట్టి నేను కొనుక్కున్న ఈ మైసూర్ సిల్క్ ట్రెడిషనల్ కలర్ లోనే ఉందన్నమాట. సో నా మైసూర్ సిల్క్ కలెక్షన్స్ కానీ మీ అందరూ చూసారు కదండి. ఇది స్పెషల్ ఏంటి అంటే దిస్ ఇస్ అ ట్రై కలర్ శారీ అనమాట. అంటే 3 కలర్స్ ఉంటుంది. సో ఎలా ఉంది అని చూసేద్దాము. సో 1 2 3 గో. సో దిస్ ఇస్ అ వన్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మా యానివర్సరీ కోసము అనేసి నేనైతే కొనుక్కున్నాను. బాడీ మొత్తం ఇలా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అండ్ కింద బార్డర్ మనకు మధ్యలో ఇక్కడ సగం బ్లాక్ వస్తుంది అండ్ ఇంకా ఇలా మెరూన్ అని చెప్పొచ్చు, డార్క్ మెరూన్, రెడ్ అయితే కాదండి, ఇది మంచి మెరూన్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఇస్ మ్యాంగో ఎల్లో అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో సారీ చూపిస్తాను ఫుల్ గా ఎలా వస్తుంది అనేసి. సో ఇలా బాడీ మొత్తం మధ్యలో ఎల్లో వస్తుంది అండ్ బ్లాక్ అండ్ ఇలా మెరూన్ బార్డర్ అన్నమాట. సో సారీ మొత్తం ఇలానే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ కలర్ ఎలా అనిపించింది అండ్ ఈ సారీ నాకు ఎలా అనిపిస్తుంది అని కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి. చాలా ఆల్మోస్ట్ ఒక 1.5 2 hours తీసుకున్నానండి సారీ సెలెక్ట్ చేసుకోవడానికి. చాలా కన్ఫ్యూజన్ అన్నమాట నాకు. అంటే మైండ్ లో ఫిక్స్ అయ్యే వెళ్ళాను నేను, ట్రై కలర్ శారీ తీసుకోవాలి లేకపోతే ఫుల్ రెడ్ ఉండే ఒక చీర అయితే తీసుకోవాలి యానివర్సరీకు. మైసూర్ సిల్క్ లో రెడ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట, ఫుల్ రెడ్ ఉండే చీర. బట్ అది కాస్త నా బడ్జెట్ లో రాలేదన్నమాట. 30,000 చెప్పారు. సో అంత బడ్జెట్ అయితే నేను పెట్టుకొని వెళ్ళలేదు. సో కాబట్టి నేను అది నెక్స్ట్ యానివర్సరీకి పోస్ట్పోన్ చేసుకున్నాను. ఇప్పటికైతే ఇది కొనుక్కున్నాను అనమాట. నా పెళ్లిలో ఒక మైసూర్ సిల్క్ కట్టుకున్నాను నేను, ఎల్లో విత్ గ్రీన్ బార్డర్. సో కాస్త డౌట్ ఉంది అనమాట నాకు, మళ్ళీ ఎల్లో రెండు అయిపోతుందా అది ఇది అని. బట్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి. దానికి దీనికి చాలా తేడా ఉందని అనిపించింది నాకు. అయినా కలర్స్ ఒకటైనా మోడల్స్ ఇవి అన్ని డిఫరెంట్ గా వస్తాయి కదా. సో ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి ఎల్లో అయినా పర్లేదు, బట్ కాంబినేషన్ అయితే బాగుందని తీసేసుకున్నాను. ఇది నాకు 11,000 పడింది. అండ్ పళ్ళు చూపిస్తాను. బ్లాక్ వచ్చిందనమాట. సో ఇలా వస్తుంది. సో పళ్ళుకు బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ గాని బ్లాకే ఇచ్చారు. ఇలా వస్తుంది అనమాట పళ్ళు మొత్తం. సో చాలా రిచ్ గా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు సూట్ అవుతుందండి. ఇది ఏంటంటేను యంగ్స్టర్స్ గానీ కట్టుకోవచ్చు, లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళకు బాగుంటది. అని మీకు తెలుసు కదా, మేము 4 ఉన్నాము కాబట్టి చీరలు మార్చి కట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి అక్క వాళ్ళకి గాని అమ్మ గాని ఎవరైనా కట్టుకోవచ్చు అనేసి తీసుకున్నాను. అండ్ మా అత్త గాని మైసూర్ సిల్క్ అంటే చాలా ఇష్టం అండి. తన చీరలో అంటే ఇంకా మైసూర్ సిల్కే అన్నమాట. కాబట్టి నేను తను వేసుకోవచ్చు అనేలాగా ఆలోచించి మంచిగా ఉండే ట్రెడిషనల్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట.
సో దీనికి బ్లౌజ్ కాస్త స్పెషల్, ఎందుకంటే దీంతో వచ్చిన బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు, నేను మెటీరియల్ తీయించుకొని వర్క్ చేయించుకున్నాను అనమాట. ఎందుకు అనేసి చెప్తాను. ఫస్ట్ అయితేను బ్లౌజ్ చూసేద్దాం. సో బ్లౌజ్ ఇదండి. నేను సెపరేట్ గా బ్లాక్ సిల్క్ కాటన్ లో బ్లాక్ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటేను, ఎందుకు ఇందులో వచ్చిన బ్లౌజ్ కుట్టుకోలేదు, మెయిన్ రీజన్ ఇస్ నాకు మోస్ట్లీ బ్లౌజ్ అమ్మ కుట్టించాలి అని ఉందన్నమాట. ఎందుకంటేను వాళ్ళ ఏజ్ కు సింపుల్ ప్లెయిన్ గా బ్లౌజ్ వేసుకొని చీర కట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక పాయింట్. ఇంకొకటి నేను ఎందుకు కుట్టించుకోలేదు, ఇలా ఎందుకు చేయించుకున్నాను అంటేను, బ్లాక్ కు ఫుల్ గోల్డెన్ వర్క్ వచ్చింది అనమాట. అంటే నేను చాలా శారీస్ కానీ దీన్ని పేర్ చేసుకోవచ్చు. అండ్ అమ్మ వాళ్ళ దగ్గర, అక్క వాళ్ళ దగ్గర చాలా శారీస్ ఉన్నాయి నాకు బ్లాక్ బ్లౌజ్ మ్యాచ్ అయ్యేలాంటి శారీస్ అన్నమాట. కాబట్టి ఇంకా నేను మైసూర్ సిల్క్ బ్లౌజ్ కి వర్క్ చేయించుకునేస్తే ఇంకా కంచిపట్టు చీరలకు అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేయలేను, ఎందుకంటే మెటీరియల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. బ్లౌజ్ ఏమో నాకు మైసూర్ సిల్క్, చీర ఏమో ఇంకా కంచిపట్టు, అది మ్యాచ్ అవ్వదు. సో కాబట్టి కాస్త ఆలోచించాను. వర్క్ ఏమో కాస్త ఎక్స్పెన్సివ్ పడింది నాకు. 4,500 చెప్పారనమాట. బార్గెన్ చేసి 4,000 కి అయితే చేయించారు. సో ఇది పర్పస్ ఏంటి అంటేను, చాలా సారీస్ కట్టుకోవచ్చు నేను. అండ్ ఈ చీర కానీ చాలా బాగుంటది. వర్క్ ఉండే దాని వల్ల స్పెషల్ అకేషన్స్ కు కాస్త మనము గ్రాండ్ గా కానీ కనిపిస్తాము. మైసూర్ సిల్క్ అంటేనే ఫస్ట్ అందరి మైండ్ లో వచ్చేది, అచ్చో 20,000 పెడితే నేను గ్రాండ్ గా కనిపిము, చాలా సింపుల్ గా కనిపిస్తాము అనేసి కదా. సో ఆ ఒక ఇంప్రెషన్ రాకుండా కాస్త మనం హెవీగా అనిపించాలి, అంటే మన ఫంక్షన్ అయినప్పుడు లేదా మన ఇంట్లో మనం స్పెషల్ గా కనిపించాలి అనుకున్నప్పుడు కాస్త గ్రాండ్ గా ఉంటది. సో అలా ఆలోచించుకొని కాస్త హెవీగా అయితేను బ్లౌజ్ చేయించుకున్నాను. సో బ్లౌజ్ డీటెయిల్స్ చూసేద్దాం. సో నేను ఇది పింట్రెస్ట్ లోనే చూసానండి. ఆబ్వియస్లీ పింట్రెస్ట్ లోనే మనకి ఇంకా డిజైన్స్ మొత్తం బాగా దొరుకుతాయి కాబట్టి దాంతోనే వెతికాను. ఫ్రంట్ లో ఏమో ఇలా సింపుల్ గా లీఫ్ డిజైన్ వచ్చింది ఫ్రంట్ నెక్. అండ్ స్లీవ్స్ కు ఇలా మధ్యలో పెట్టించుకున్నాను. నా దగ్గర యాక్చువల్ గా ఈ మోడల్ లేదనమాట. నా వెడ్డింగ్ బ్లౌజెస్ అన్ని కాస్త హెవీగానే ఉంది కదా. సో నాకు ఇలాంటి మోడల్ కావాలి అని చాలా రోజుల నుంచి ఉండింది అనమాట. అంటే చేతి దగ్గర మాత్రం వచ్చేలాగా. కాబట్టి ఇలా పెట్టించుకున్నా. నేను టైలర్ కు క్లియర్ గా చెప్పాను అనమాట, గోల్డెన్ తప్ప అసలు ఇంకే కలర్ నాకు బ్లౌజ్ లో రాకూడదు, ఎందుకంటే ఇది కామన్ బ్లౌజ్ అన్నమాట, అన్ని చీరలకు మ్యాచ్ అవ్వాలి. సో జస్ట్ బ్లాక్ విత్ గోల్డ్ వర్క్ అని చెప్పాను. కాబట్టి నేను వర్క్ అయితే ఇలా చేయించారు. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. 4,000 ఎక్స్పెన్సివ్ అని మీకు అనిపించిందా, లేకపోతే రీజనబుల్ అని అనుకుంటున్నారా చెప్పండి. ఎందుకంటే 4 years ముందు నేను నా పెళ్ళప్పుడు చేయించుకున్న వర్క్ కు ఇప్పుడు ఉండే రేట్స్ కు చాలా తేడా ఉందండి. అండ్ రేట్లు అయితే చాలా బాగా పెరిగాయి. అంటే ఆ కోవిడ్ 2 years లో అయిన లాస్ మొత్తం ఇప్పుడు రికవరీ పీరియడ్ అన్నమాట అన్ని బిజినెసెస్ కు. కాబట్టి అన్ని చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. కాబట్టి ఇంకా కుట్టించుకునేసాను నేను. బాగుంటది కదా, చాలా శారీస్ కి మ్యాచ్ అవుతుంది అని. ఇలా 1 time ఇన్వెస్ట్మెంట్స్ నేను కాస్త ఆలోచించును తీసుకుంటాను. ఎందుకంటే 10 blouses కుట్టించుకునే చోటు ఒక్క దానిపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కాబట్టి నేను నాకేమో వర్త్ అనే అనిపించింది. స్లీవ్స్ కు కింద ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది అనమాట, కాస్త డిఫరెంట్ గా ఉంటది. అండ్ బ్యాక్ డిజైన్ ఏమో ఇలా పెట్టించుకున్నాను. డోరీ అయితే వచ్చింది. ఒక సెకండ్. సో ఇలా రౌండ్ వచ్చి ఇక్కడ పైన ఇలా డోరీ కట్టుకోవచ్చు. దీనికి గా నేను సింపుల్ గా ఇలా వర్క్ అయితే చేశారు. సో బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ వర్క్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. శారీతో అయితేను చాలా బాగుంటది అనమాట. అండ్ ఇంకో విషయం తెలుసా అండి, యానివర్సరీ కొని తీసుకున్నాను కానీ ఆ రోజు అయితే కట్టుకోలేకపోయాను. అండ్ ఉగాది రోజు కట్టుకుందాము అని అనుకున్నాను, కానీ ఆ రోజు ఆల్రెడీ ఇంకో చీర ప్లాన్ ఉండింది అనమాట. సో ప్రస్తుతానికి అయితేను దిస్ ఇస్ స్టిల్ ఆ న్యూ చీర, ఇంకా కట్టుకోలేదు నేను. కాంబినేషన్ అయితే మనకు ఇలా వస్తుంది. సో మీకు ఈ సారీ ఎలా అనిపించింది, బ్లౌజ్ ఎలా అనిపించింది అని ప్లీజ్ డూ లెట్ మీ నో. ఓవరాల్ లుక్ అయితేను ఇలా వస్తుంది అనమాట. నేను నెక్స్ట్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ లో ఒక 2 కలర్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఆ బ్లౌజెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు. నేను క్రీమ్ ఒకటి తీసుకున్నాను అండ్ రెడ్ ఒకటి తీసుకున్నాను.
సో ఇది కానీ మా అత్త చాలా అత్త దగ్గర ఉన్న చాలా మైసూర్ సిల్క్ సారీస్ కు మ్యాచ్ అవుతుంది అనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. నేను తను ఒకేలాగా తీసుకున్నాం అన్నమాట. సో ఇలా మొత్తం బ్రొకేడ్ బ్లౌజ్, చిన్న చిన్న బుట్టాస్ వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా సింపుల్ గా సటిల్ గా ఉంటది కలర్ అయితేను. చాలా అలా గోల్డెన్ అని కాదు, చాలా క్రీమ్ అని కాదు, మిడ్ దీంతో చెప్పచ్చు లైక్ హాఫ్ క్రీమ్ కలర్ గోల్డెన్ అనేలానే అనిపిస్తుంది అనమాట. సో నాకు కరెక్ట్ గా ఇది ఎలా చెప్పాలి అని అర్థం అవ్వట్లేదు, బట్ మీకైతే తెలుస్తుంది కదా, చాలా డార్క్ కాదు చాలా లైట్ కాదనమాట. సో సింపుల్ గా అయితే అన్నిటికూను పేరప్ చేసుకునేయచ్చు. సో నెక్ బ్యాక్ ఇలా పెట్టించుకున్నాను, ఇదేదో విండోలా ఉందన్నమాట, బట్ బాగుంటది, బాగా నచ్చింది నాకు, డిఫరెంట్ గా ఉంది. సో బ్యాక్ బటన్స్ పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ లో ఏమో ఇలా డీప్ డైమండ్ వచ్చింది అనమాట. కొన్ని సారీస్ కు ఈ డీప్ డైమండ్ చాలా బాగా కనిపిస్తుంది అండి. అంటే మనకు ఆ నెక్ లైన్ చాలా డిఫరెంట్ గా లైక్ కాస్త స్టైలిష్ లుక్ ఇస్తుంది అనమాట. మనకు రౌండ్ అయితేను కాస్త ట్రెడిషనల్ అంటే సింపుల్ గా వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ నెక్ మనము ఎలివేట్ చేసినప్పుడు సారీస్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనం గాని కాస్త డిఫరెంట్ గా కనిపిస్తాం, అంటే ఒక డిజైనర్ లుక్ అనేది ఈజీగా వస్తుంది అనమాట బ్లౌజెస్ కు. సో కాబట్టి ఫ్రంట్ ఇలా డీప్ డైమండ్ పెట్టించుకున్నాను. అండ్ ఎప్పుడు రెగ్యులర్ ఎల్బో అయిపోతుంది, ఎల్బో స్లీవ్స్ అన్నమాట. కాబట్టి నాకు కాస్త డిఫరెంట్ గా ఏదైనా చేయించుకుందాం ఈసారి బ్లౌజ్ అనేసి ఎల్బో లెంత్ పెట్టించుకొని కట్టింగ్ ఏమో ఇలా ఇప్పించానండి. సో ఇది కట్ పేరైతే తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్పైర్డ్ లుక్ అని చెప్పొచ్చు. సో చాలా డిఫరెంట్ గా ఉంటది. నేను మీకు స్లీవ్స్ పెట్టుకొని అయితే చూపిస్తాను. సో ఇలా వస్తుంది అనమాట. సో చాలా డిఫరెంట్ గా ఉంది, ఏదో మనకు వెరైటీ ఆఫ్ డిజైన్ ఇదేంటి డిఫరెంట్ గా ఉంది అని చూసిన వెంటనే కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇలా అయితే పెట్టించుకున్నాను. సో ఈ కట్ వర్క్ లాగా అనుకోండి, కాస్త డీప్ కట్ అయితే వచ్చింది అనమాట. సో రెగ్యులర్ ఎల్బో కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంది. సో స్లీవ్స్ అయితేను ఇలా కట్ చేయించుకున్నాను. అంటే మిక్స్ అండ్ మ్యాచ్ కాబట్టి నేను ఆబ్వియస్లీ మనకు తెలియకూడదు కదా ఎవరిదో చీర ఎవరిదో బ్లౌజ్ అనేలాగా. సో మన బ్లౌజ్ అక్కడ హైలైట్ అవ్వాలి కాబట్టి కాస్త వెరైటీగా కుట్టించుకుందాము అనేసి. కామన్ బ్లౌజెస్ నేను ఎప్పుడు కాస్త డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయాలని చూస్తానండి. రెగ్యులర్ బ్లౌజెస్ అయితే కుట్టించుకోను. అండ్ మనం అదే సారీ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు సింపుల్ గా వేసుకున్నా పర్లేదు, అంటే సేమ్ సారీ బ్లౌజ్ కాబట్టి డిఫరెన్స్ తెలియదు అనమాట. కానీ మిక్స్ అండ్ మ్యాచ్ లో అలా అవ్వదు. సో బ్లౌజ్ మనకు కాస్త హైలైట్ గా ఉంటే ఎప్పుడు బాగుంటది అనమాట. సో కాబట్టి నేను ఇదైతేను ఇలా కుట్టించుకున్నాను. సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే మీరు కానీ ట్రై చేయండి, చాలా బాగుంటది, సింపుల్ గా ఉంటది అనమాట. అండ్ ఇవన్నీ నేను ఈజీలీ వాషబుల్ కూడా, మనం రెగ్యులర్ గా కానీ కట్టుకొని యూజ్ చేసుకొని వాష్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మెటీరియల్ కానీ సిల్క్ కాటన్ కదా, సో హ్యాపీగా మనము హ్యాండ్ వాష్ కానీ చేసేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్లౌజ్, ఇది రెడ్ కలర్ అన్నమాట. ఉగాది పండుగ రోజు నేను కట్టుకున్న చీరకు ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. సో అది మిక్స్ అండ్ మ్యాచ్, ఆ చీరది అయితే కాదండి బ్లౌజ్. సో దీనికి ఇలా పెటల్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను. సో అది ఎల్బో అయింది కదా, సో కాబట్టి ఇది నాకు షార్ట్ స్లీవ్ గా ఉంది అని అనుకున్నాను. అండ్ రెగ్యులర్ షార్ట్ స్లీవ్ అయితే ఏం స్పెషాలిటీ ఉండదు కాబట్టి ఇలా పెటల్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను. అంటే 2 sides వచ్చి ఇలా పెటల్ లాగా వస్తుంది అనమాట మనకు. షార్ట్ స్లీవ్స్ ఇంత దాకా వస్తుంది అంతే. అండ్ దీనికి కానీ ఫ్రంట్ నెక్ చాలా డిఫరెంట్ గా పెట్టించుకున్నాను. ఈ కటింగ్ జనరల్ గా హెవీ మగ్గం వర్క్ చేయించుకునే బ్లౌజెస్ కి అయితే చూసాను నేను, బట్ ట్రై చేద్దాము అనేసి అయితే అనిపించింది కాబట్టి ట్రై చేశానండి. బట్ చాలా బాగా లుక్ అయితే వచ్చింది అనమాట. సో నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఉగాది పండుగ రోజు కట్టుకున్న చీరతో పాటు పేర్ చేసుకున్నాను. నెక్ డిజైన్ అయితే చాలా బాగా కూర్చోంది అనమాట. సో ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ ఇలా వచ్చింది. అండ్ సింపుల్ గా డోరీ అయితే పెట్టేశారు. ఎప్పుడు నేను ప్లెయిన్ కలర్స్ వెళ్ళినప్పుడు కాంట్రాస్ట్ గా మనకు గోల్డెన్ గానీ ఇలాంటి పైపింగ్ అయితే పెట్టించుకుంటే చాలా బాగుంటదండి. కాబట్టి నేను దీనికి గోల్డెన్ పైపింగ్ అయితే పెట్టించుకున్నాను. చాలా మైసూర్ సిల్క్ అంటున్నాను మరి ఇంకా కాంచీవరం శారీస్ కి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మనకు బ్లౌజ్ గానీను సిల్క్ కాటన్ కాబట్టి డిఫరెన్స్ పెద్దగా తెలియదు అనమాట, చాలా బాగుంటది.
కాబట్టి నా దగ్గర అస్సలు రెడ్ బ్లౌజ్ లేదండి. నా ముహూర్తంలో కట్టుకున్న వైట్ అండ్ రెడ్ సారీ తప్ప అస్సలు నా దగ్గర రెడ్ బ్లౌజెస్ లేవు. కాబట్టి ఒక రెడ్ ఉంది అనేసి నేను తీసుకున్నాను. సో చాలా సారీస్ కు రెడ్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఈ బ్లౌజెస్ తో ఏదైనా డిజైన్స్ మీకు నచ్చినట్టయితేను స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కానీ డిజైన్ చేసుకొని ఫోటో అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో నాకు ఎవరైనా బాగా రెడీ అయిపోయి ఇంకా ఏదైనా చేసేసుకుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఎవరైనా బాగా కనిపిస్తున్నారు అంటేను మనం కాంప్లిమెంట్ చేసేది చాలా మంచి విషయం అండి. అండ్ వాళ్ళకి కానీ ఒక పాజిటివ్ సెల్ఫ్ వాళ్ళకి కానీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఒకరు అందంగా ఉన్నారన్నా లేకపోతే బాగున్నారన్నా ఏదో మంచిగా మాట్లాడినా మీరు బాగా మాట్లాడతారు, మీరు బాగున్నారు అని చెప్తే ఎంత బాగుంటది కదండి. ఇట్స్ జస్ట్ స్ప్రెడింగ్ ది హ్యాపీనెస్ అండ్ బీయింగ్ హ్యాపీ అన్నమాట. సో చిన్న చిన్న విషయాలే దానికి మనం ఇంకా బాగా కనిపించేస్తున్నారు ఇంకా మనం చెప్పకూడదు అని ఎలాగేం లేదు. సో అదనమాట. సో కాబట్టి మీకు ఏదైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కానీ స్టిచ్ చేయించుకోండి, డిజైన్ చేయించుకోండి అండ్ నాతో అయితే షేర్ చేయండి. ఓకే, సో ఇవేనండి ఈ రోజు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్న చీర అండ్ బ్లౌజ్ డిజైన్స్. సో అయిపోయింది, ఎక్కువగా ఏం లేదు చూపించడానికి ఈ రోజు. సో జస్ట్ 3 బ్లౌజెస్ అన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ ను మంచి శారీతో అయితే మనము స్టైల్ చేయాలన్నమాట. సో అకేషన్ కోసం ఇంకా వెయిటింగ్. సో ఇప్పుడు ఇంకా వెడ్డింగ్ సీజన్ కానీ స్టార్ట్ అవబోతుంది. చూద్దాము, వీక్ డే లో ఉంటాను అటెండ్ అవ్వలేమేమో, అట్లీస్ట్ వీకెండ్స్ వచ్చి కొన్ని ఫంక్షన్స్ అయినా అటెండ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఈ రోజుకైతే ఇదే వీడియోనండి. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేదే నాకు సపోర్ట్ అన్నమాట అండ్ ఇట్ మోటివేట్స్ మీ టు డూ బెటర్ వీడియోస్. అండ్ మనం ఆల్రెడీ 1300+ సబ్స్క్రైబర్స్ అయిపోయాము అండ్ 5000 రీచ్ అవ్వాలనేదే నా కోరిక అనమాట. సో అది మీ సపోర్ట్ తోనే కుదురుతుంది. సో నా వీడియోస్ అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితేను ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. సో that's all for today. I'll see you all in another video. Till then, take care, keep smiling and bye bye.